ఈ పరిచర్య నిమిత్తమై మీ అందరి ప్రార్థనలు కోరుతున్నాను. ఈ సాయంకాల సమయము మనం ప్రతి వారము ధ్యానం చేస్తున్న భాగము చూసుకుందాము. ఆదికాండము 41వ అధ్యాయం. ఫరో కనిన కలల గురించిన ఈ మొదటి 8 వచనాలు మనము మార్చి చదువుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయం మొదటి 8 వచనాలు. 2 ఏళ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలసినవియునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండోసారి కలకనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక్కదంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి 7 పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనక అతడు ఐగుప్తు శకునగాండ్రులందరినీ అక్కడ విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపుగల వాడెవడునో లేకపోయెను. Also 1 Corinthians 10th chapter. దాంతో పాటు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. The first 12 verses responsively. మొదటి 12 వచనాలు కూడా మనం మార్చి చదువుకుందాం. Last week also we have read this portion. గతించిన వారంలో కూడా ఈ భాగాన్ని మనం చదువుకున్నాం. 1 Corinthians 10 1 through 12. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. 12 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండాట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషే బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేరు గనుక అరణ్యములో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరిలో వరే మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనుగుకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, speak to us. తండ్రి, దయచేసి మాతో మాట్లాడండి. With so much desire thy children have entered into thy house. మీ ఇంటిలోనికి మీ బిడ్డలు ఎంతో ఆశతోటి చేరి వచ్చినారు. No man can satisfy their need. ఏ మనుష్యుడు కూడా వారి అవసరతను తీర్చలేడు. They never came to hear the voice of man, but they came to hear the still small voice of the Lord. నరుని యొక్క మాటను ఆలకించడానికి వాళ్ళు రాలేదు గాని మెల్లలైన మీ స్వరము ఆలకించడానికి వచ్చి ఉన్నారు. According to the need of every heart, the Holy Spirit may minister the words of life this evening. ప్రతి ఒక్కరి హృదయ వాంఛను బట్టి పరిశుద్ధాత్మ దేవుడే జీవముగల పరిచర్య మా మధ్య జరిగించును గాక. At the end of the meeting we may leave this place with a note of satisfaction that the Lord has spoken to me. The Lord has met my need. ప్రభువు నా అవసరత తీర్చినాడు, ప్రభువు నన్ను తృప్తిపరిచినాడు అని మేము ప్రతి ఒక్కరము కూడా ఈ కూడిక అంతంలో చివరిలో మేము తిరిగి వెళ్ళుదుము గాక. Bringing all of us under the sprinkling of thy precious blood and claiming thy promises. In Jesus' precious name we pray. మమ్మల్ని అందరినీ మీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ క్రిందికి తెచ్చుకుంటూ మీ వాగ్దానాలు చేతబడుతూ యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్.
In the past studies, we have already seen very vividly the reasons why God has given dreams to Pharaoh. గతించిన బైబిల్ పఠనాలంతట్లో కూడా మనం చాలా విపులంగా దేవుడు ఫరోకు కలలు ఎందుకు ఇచ్చినాడు అన్న సంగతి ధ్యానిస్తూ ఉండినాం. To awake Pharaoh. ఫరోను మేల్కొల్పడానికి. As his children are going to come to the land of Egypt, around 70 people. ఎందుకంటే దేవుని బిడ్డలైన వారు బహుశా 70 మంది ఈ ఐగుప్తు దేశానికి రానై ఉన్నారు. Joseph. రెండవది ఏంటి అంటే యోసేపును హెచ్చించడానికి. Yeah, both the reasons speak of the love of God towards his children. ఈ రెండు కారణాలు కూడా మీరు గమనిస్తే దేవుడు తన బిడ్డల పక్షంగా కలిగి ఉన్న ప్రేమను చూపిస్తున్నాయి. God is so careful about just 70 people. దేవుడు తన బిడ్డలైన 70 మంది, కేవలం 70 మంది గురించి చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. Yes, he has given unrest to a great emperor. అవునండి, గొప్ప చక్రవర్తినే దేవుడు కలవరపరిచేసినాడు. And secondly, to elevate one person, a slave in Egypt, God has given dreams to Pharaoh. రెండవ కారణంగా చూస్తే కేవలము ఒక బానిస, ఐగుప్తు దేశంలో బానిస అయిన ఒక వ్యక్తిని హెచ్చించడానికి దేవుడు రాజుకి కలలు ఇచ్చినాడు. His own family members, brothers have despised him, but not God. అయితే తన సొంత సహోదరులే తనని తృణీకరించి విడిచిపెట్టినాడు గాని దేవుడు తనని విడిచిపెట్టలేదు. And the third reason we have seen is to elect you and me who are living in this 21st century. మూడో కారణం మనం చూసుకున్నది ఈ 21వ శతాబ్దంలో జీవిస్తున్న మిమ్మల్ని నన్ను కూడా దేవుడు మేల్కొల్పడానికి ఆ కలలు ఇచ్చినాడు. And wonderful thing about this dreams is చాలా అద్భుతమైన విషయం గనుక ఈ కళల గురించి మనం గమనిస్తే the first two things are fulfilled, the third thing is becoming very difficult to fulfill. ఆ మొదటి రెండు కారణాలు కూడా ఇప్పటికే అవి నెరవేర్చబడినాయి. ఆ మూడో కారణం ఏదైతే ఉందో ఈ ప్రస్తుత దినాలలో అది ఇంకా నెరవేర్చబడడానికి చాలా కష్టంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. Pharaoh woke up twice. ఫరో అయితే 2 సార్లు నిద్ర మేల్కొన్నాడు. Verse 4 and verse 7. 4వ వచనము 7వ వచనంలో Joseph is elevated. యోసేపు కూడా హెచ్చింపబడినాడు. And see, to elect you and me, God has given those dreams. In so many ways God is speaking, but it is taking so much time. మిమ్మను నన్ను కూడా దేవుడు మేల్కొల్పడానికి ఆ కలలను ఫరోకు అనుగ్రహించినాడు. అనేక పరిపరి విధానాలలో మనతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా మనము మేల్కొల్పడానికి ఇంకా సమయం పడుతూనే ఉంది. And now we have seen the content of the dreams. అయితే ఇప్పుడు మనము ఈ కలలో ఏమి చెప్పబడింది అన్న సంగతిని కూడా చూసాం. The strong kine were eaten away by the weak kine cows. బలిష్టమైన ఆవులు అవి ఈ బలహీనమైన లేకపోతే చిక్కుపోయిన ఆవులు చేత తినబడినాయి. It is against the natural principle. అది సాధారణంగా సహజంగా జరిగే నియమానికి విరుద్ధం. Yes, generally what will happen? The strong people will win. The strong will eat away the weak people. అవునండి, సాధారణంగా జరిగేది ఏంటి? బలవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళే గెలుస్తారు. ఎవరైతే బలిష్టంగా ఉంటారో వాళ్ళే బలహీనమైన వాటిని తినేయగలుగుతారు. A lion eating a lamb is not a news. A lamb eating the lion is the news. ఒక సింహము గనుక ఒక గొర్రె పిల్లను పట్టుకొని తినేసిందంటే అదేమి వార్త కాదు. అదే గొర్రెపిల్ల సింహాన్ని పట్టుకొని తినేసింది అంటే అది పెద్ద వార్త. Oh, that will be an astonishing fact before the whole world. ప్రపంచం అంతటి ముందా కూడా ఇదేమి జరిగిన వాస్తవము ఏమి సత్యమో అని గమనించడానికి ఉరు తొలగించే సంగతి. So that's why Pharaoh woke up. అందుకనే ఇటువంటి విడ్డూరమైన సంగతి జరిగింది కాబట్టి ఫరో నిద్ర మేల్కొనినాడు. Yes. What is happening? అవును, ఏమి జరుగుతుంది? Weak things are eating away the strong things. ఈ చిక్కిపోయినవి బలహీనమైనవి బలిష్టమైన వాటిని తినేస్తున్నాయి. That's what we are seeing in 1 Corinthians 10th chapter. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఆ విషయాలనే మనం గమనిస్తూ ఉన్నాం. When we translate those Old Testament dreams to the New Testament truths, ఒకవేళ గనక ఈ పాత నిబంధనలో ఉన్న కలలను మనము నూతన నిబంధనలో ఉన్న సత్యాలుగా మనం తర్జుమా చేసినప్పుడు exactly the same thing what Pharaoh has seen, that is happening in our lives also. ఏదైతే ఫరో తన కలలో చూసినాడో అదే సంగతి, అవే సంఘటనలు మన జీవితాల్లో కూడా జరుగుతున్నాయి. We have seen in the first 4 verses of 1 Corinthians 10th chapter,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఉన్న మొదటి 4 వచనాలలో చూసిన సంగతి ఏంటంటే, each verse speaks of one strong thing God has given to a born again person. ప్రతి వచనము కూడా దేవుడు ఒక తిరిగి జన్మించిన వ్యక్తికి ఇచ్చిన బలమైన సంగతి ఏంటి అనేది చూడగలుగుతున్నాం. What are they? అవేంటండి? Quickly, last week we have seen త్వరగా చెప్పండి. గతించిన వారంలో చూసాం. cloud. మేఘము. Secondly, baptism. బాప్తిస్మము. Third verse speaks of manna. 3వ వచనంలో మన్నా గురించి ఉంది. And fourth verse speaks of the spiritual drink. 4వ వచనంలో ఆత్మ సంబంధమైన పానము గురించి ఉంది. Remember, none of these four things are available in Egypt. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి, ఈ 4 కూడా ఐగుప్తులో అవి అందుబాటులో లేవు. These four are available to them who came under the blood and came out of Egypt. ఇవి ఎవరైతే రక్త ప్రోక్షణ కింద వచ్చి వారు ఐగుప్తు నుంచి విడిపించబడి ఐగుప్తు నుంచి బయటికి వచ్చినారో వారికి ఇవి అందుబాటులోకి వచ్చినాయి. You and I heard 1,000 times that a person who came out of Egypt by coming under the blood symbolizes a born again believer. మీరు నేను కూడా అనేక సార్లు వర్తమానాల్లో విని ఉంటాం. ఏంటి, ఎవరైతే రక్త ప్రోక్షణ కిందకి వచ్చి విడిపించబడి ఇటువంటి బయటికి వెలుపటికి వచ్చినాడో అతను ఒక తిరిగి జన్మించిన విశ్వాసకి పోల్చి ఉన్నాడు. So if you and I are born again, మీరు నేను తిరిగి జన్మించిన వారమైతే, God has given us four wonderful things, very strong things which are not available in Egypt. ఐగుప్తులో ఏవైతే లేకుండినవో, లభ్యము కానివి ఏవైతే ఉన్నాయో, అద్భుతమైన చాలా శక్తివంతమైన 4 విషయాలను దేవుడు తిరిగి జన్మించిన వారికి ఇచ్చినాడు. Those four are sufficient for all our journey. మన ప్రయాణం అంతటికి కూడా ఈ 4 సంగతులు చాలండి. The cloud, baptism, the spiritual meat and the spiritual drink. ఈ మేఘము, బాప్తిస్మము, ఈ మన్నా అంతేకాకుండా ఆత్మీయమైన పానము. 40 years they walked in the wilderness. Every day they were eating the manna. None were sick. Wonderful things have taken place. 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రతి దినము కూడా ఆ మన్నా చేత పోషించబడుతూ ఉన్నారు. ఒక్కరు కూడా రోగం రాలేదు, అస్వస్థతలు కాలేదు. అద్భుతమైన ప్రయాణం వాళ్ళు చేసినారు. Nobody was having BP. Nobody is having sugar. Today, if two people meet together, the first thing is, first praise the Lord, then second thing is sugar. వాళ్ళు ఎవరికి కూడా బీపీ అన్న సమస్య లేదు, లేకపోతే షుగర్ వ్యాధి అన్న సమస్య లేదు. కానీ ప్రస్తుత దినాల్లో ఎవరైనా ఇద్దరు గనుక కలుసుకున్నారు అంటే మొదట వారు చెప్పేది ప్రైజ్ ది లార్డ్ అని, దాని తర్వాత మీకు షుగర్ ఎలా ఉంది. This became a common subject. ఇది అందరికీ కూడా ఇంకా వాడుక సబ్జెక్ట్ అయిపోయింది. Lakhs of people, not even a single person suffered from any disease. లక్షలాది మంది ప్రయాణం చేస్తూ ఉండినారు, ఒక్కరు కూడా ఎటువంటి అస్వస్థతకు గురి కాలేదు. How many wonderful things they have witnessed. ఎటువంటి అద్భుతమైన విషయాలన్నీ కూడా వారు చూస్తూ వచ్చినారు. At the time of entering into the wilderness, suppose if a child is around 10 years of age, by the time they came out of the wilderness, that person is 50 years of age. అరణ్యములో ప్రవేశించే సమయానికి ఒక బాలుడు గనక 10 సంవత్సరాల వయసు వాడైతే అతను ఈ అరణ్య ప్రయాణమును ముగించేసరికి అతని వయసు 50 సంవత్సరాలు. They have not changed their sandals. వాళ్ళు వేసుకున్న పాదరక్షల జోళ్లు కూడా మార్చలేదు. Because in the wilderness there is no Bata shop or no Corona shop. ఎందుకంటే అక్కడ అరణ్యంలో ఎటువంటి చెప్పుల దుకాణం, బాటా షాపు అవి లేవు. So they have not changed their sandals. అంటే వాళ్ళ కాళ్ళ జోళ్లను కూడా వాళ్ళు మార్చలేదు. Can you imagine a 10 years boy's foot will be just like my hand, and a 50 years man is almost double this hand. చూడండి, ఒకసారి ఊహించండి, ఒక 10 సంవత్సరాల బాలుడి అతని పాదము చూస్తే చాలా చిన్నగా ఉంటుంది. అదే 50 సంవత్సరాల బాలుడు కాదు, 50 సంవత్సరాల వ్యక్తి యొక్క పాదం చూసినప్పుడు some people are వృద్ధ బాలురు, not grown up. చాలా పెద్దగా ఉంటది. కొంతమంది వృద్ధ బాలుడు కూడా ఉంటారు. So we are not talking about their brain, we are talking about their foot. ఇక్కడ వారి మెదడు గురించి మాట్లాడట్లేదు, కానీ వారి పాదాలు ఎంతగా పెరిగినాయో. Yes, they are growing. Accordingly, the sandals were also growing. Is it not a miracle? వాళ్ళు ఎలాగ ఎదుగుతూ ఉండినారో
వాళ్ళు వేసుకున్న ఆ జోళ్ళు పాదరక్షలు కూడా అవి పెరుగుతూ ఉండినాయి. And not only that, అంతేకాదు, every pair of sandals are not growing at the same rate, because when I am 50, I am short and like this, brother's foot is a little bit bigger, his sandals are growing at a faster rate. Each sandal is growing according to the foot size of each person. అంటే ఈ పాదరక్షలు, ఈ జోళ్ళు ఒకేసారి ఒకే పరిమాణంలో అవి పెరుగుతూ ఉండినాయని అలా అనుకోవద్దు. ఒక సహోదరుడు బహుశా ఆయన ఎదుగుతూ ఉన్నప్పటికీ తన పాదాలు ఇంకా చిన్నగానే ఉండొచ్చు. ఇంకో సహోదరుడు ఆయన పొడుగ్గా ఎదిగినప్పుడు ఆయన పాదాలు పొడుగ్గా పెరుగుతూ ఉండొచ్చు. ఎవరి పాదాలు ఏ రీతిగా పెరుగుతూ ఉన్నాయో ఆ పాదరక్షలు, జోళ్ళు అలాగ పెరుగుతూ ఉండినాయి. Yes, not only that, అంతేకాదు, their cloths, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు, there is no Gwalior shooting, Bombay dyeing. They are not there in the wilderness. అరణ్యంలో ఇట్లాంటి బ్రాండెడ్ గ్వాలియర్ షూటింగ్ అని, బాంబే డైయింగ్ అని ఇట్లాంటివి ఏమీ లేవు. Some sister was telling, ఒక సహోదరుడు అన్నారు కదా, yes, Gwalior shooting, ఒక గ్వాలియర్ షూటింగ్ అన్నదాన్ని గ్వాలియర్ షూటింగ్ అన్నారు, and Bombay dyeing. బాంబే డైయింగ్ అన్నారు. These things are not there in the wilderness. అరణ్యంలో ఇటువంటివి ఏమీ లేవు. But అయితే according to their size, the cloths were also increasing like the elastic cloths. ఎలాగైతే వాళ్ళు ఎదుగుతూ ఉండినారో వారి పరిమాణానికి అనుకూలంగా వాళ్ళు వేసుకున్న వస్త్రాలు కూడా పెరుగుతూనే ఉండినాయి. 10-year boy, girl will have a jubba, that's all, nothing else. 10 సంవత్సరాలు ఉన్న కుర్రాడు జుబ్బా వేసుకొని ఉన్నాడు. But what about the 50 years person? ఇప్పుడు 50 సంవత్సరాల వ్యక్తి, all are not growing at the same rate. At 50 years somebody is like an elephant, another fellow is like a lamb. అందరూ కూడా 50 సంవత్సరాలు వచ్చాయి కదా అని ఒకేలాగా పెరగట్లేదండి. ఒక ఆయన ఏనుగంత ఎదిగిపోతే ఒక ఆయన ఇంకా గొర్రెపిల్లలాగా ఉన్నాడు. So according to their size, their clothes are increasing. I do not, heavenly company is so wonderful, isn't it? వారి వారి పరిమాణాలు ఎలాగ పెరుగుతూ ఉన్నాయో వస్త్రాలు కూడా అలాగే పెరుగుతూ ఉన్నాయి. మనం ఊహించుకోవచ్చు బహుశా పరలోకంలో ఈ వస్త్రాల ఫ్యాక్టరీ ఎంత అద్భుతమైనదో. See, they never changed their raiment. వాళ్ళ వస్త్రాలు ఎప్పుడు మార్చుకోనలేదు. What does it mean? దాని అర్థం ఏంటి? Every day journey in the wilderness is a miracle in the lives of Israelites. అంటే ఇశ్రాయేలీయుల ప్రజలు చేసిన ప్రయాణము, వాళ్ళలో ప్రతి దినము కూడా దేవుడు చేసిన ఒక అద్భుతము, ఆశ్చర్యమే. What is the reason for that? దానికున్న కారణం ఏంటి? 4 strong things God has given to them. చాలా బలమైన 4 సంగతులు దేవుడు వారికి ఇచ్చినాడు. The cloud and the baptism and the spiritual meat and spiritual drink. మేఘం ఉంది, బాప్తిస్మం ఉంది, ఆత్మీయమైన ఆహారం ఉంది, ఆత్మీయమైన పానం ఉంది. But the problem is, అయితే అక్కడున్న సమస్య ఏంటంటే, the weak kind has eaten away the strong kind in the dream of Pharaoh. ఈ ఫరో కనిన కలలో ఈ చిక్కిపోయిన ఆవులు బలిష్టమైన ఆవులను తినివేశాయి. Same thing has happened in the life of Israelites. ఇశ్రాయేలీయుల ప్రజల జీవితంలో కూడా అదే జరిగింది. Though God has given 4 strong wonderful things, చాలా అద్భుతమైన బలమైన 4 విషయాలు దేవుడు వారికి అనుగ్రహించినప్పటికీ 4 weak things have entered their life. వారి జీవితాల్లోకి 4 బలహీనమైనవి, బలహీనతలు ప్రవేశించినాయి. What are they? అవేంటి? Verses 7, 8, 9 and 10 of 1 Corinthians 10th chapter. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ అధ్యాయంలో 7, 8, 9, 10 వచనాల్లో ఉన్న సంగతులు. One is idolatry. ఒకటేమో విగ్రహారాధన. Second, fornication. రెండోది వ్యభిచారం. And third is tempting God. నాలుగోదేమో దేవుణ్ణి శోధించడం. And fourthly, murmuring. నాలుగవది సనుగొనడం. They look so feeble at the outset. అసలు మనం చూస్తే ఇవేంటి చాలా చిన్న సంగతులే అన్నట్టుగా. अरे इसमें क्या है भाई, खाली murmuring है, tempting, what is there? సనుకోవడం అంటే దాని గురించి పెద్దగా మాట్లాడుతున్నారు ఏంటి, అసలు దాంతో ఏంటి అంటారు. Everybody will murmur. ప్రతి ఒక్కరు కొనుక్కుంటారు When కదా. you are sitting in a line, suppose the food is served, generally not on your plate, on the other's plate your rice will be there. ప్రేమ విందులో మీరు వరుసలో కూర్చున్నప్పుడు మీకు ఆహారం వడ్డించబడిన తర్వాత అటు ఇటు చూసి మీ ప్లేట్ గమనించి నీ ప్లేట్ చూసుకోవు, పక్క ప్లేట్ చూసిన తర్వాత murmuring will start. ఈ సనుక్కోవడం ఆరంభమవుతుంది. Is it a big thing?
అదే పెద్ద సంగతి, It is a small thing. చాలా చిన్న విషయం. Weak things have entered their life and they have eaten away all the 4 strong things. ఇటువంటి చిన్న చిన్న బలహీనమైన విషయాలు వీరి జీవితాల్లో ప్రవేశించి వారిలో ఉన్న బలమైన సంగతులు అన్నింటినీ కూడా తినివేసిన. Idolatry, fornication, tempting the Lord, murmuring against the Lord. విగ్రహారాధన, వ్యభిచారము, దేవుని శోధించడము, ఈ సనుక్కోవడము. Is it not true in our Christian lives? మన క్రైస్తవ జీవితంలో కూడా ఇవి వాస్తవం కాదు. We are the New Testament Israelites. మనమందరము కూడా నూతన నిబంధన ఇశ్రాయేలీయులు. Paul is writing to Galatians 3:29, if you believe in Lord Jesus Christ, you are the seed of Abraham. గలతీయులకు రాసిన పత్రిక 3:20 ప్రకారము మీరు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారైతే మీరు అబ్రహాము సంతానం. Galatians 3:29. గలతీయులకు రాసిన పత్రిక 3:29. So you and I are New Testament Israelites. అంటే మీరు నేను కూడా కొత్త నిబంధన ఇశ్రాయేలీయులు. God has given you and me wonderful things. దేవుడు మీకు నాకు కూడా అద్భుతమైన విషయాలు, Very strong things. చాలా బలమైన సంగతులు. But sad thing is, విచారకరమైన సంగతి ఏంటంటే somehow the weak things are entering and they are eating away the strong things. Much more sad thing is, Pharaoh woke up, we are not waking up. చాలా విచారకరమైన సంగతి, ఏదో విధంగా దారి చేసుకొని ఈ బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. దానికంటే ఇంకా విచారకరమైన సంగతి ఏంటి అంటే ఫరో కలలో ఇది చూసి ఆయన మేల్కొన్నాడు కానీ మనం ఇంకా మేల్కోవట్లేదు. What is happening? అయితే ఏం జరుగుతుంది? Gentile king, ఒక అన్యుడైన రాజు, a king who never believed in the Lord Jehovah, he woke up and he wanted a solution. But you and I, calling ourselves believers for 40 years, 50 years, 30 years, when these things are happening, we are not at all bothered. యెహోవాని దేవుడుగా నమ్మని ఒక భక్తిహీనుడైన రాజు ఆయన మేల్కొని దాని భావం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినాడు. కానీ మీరు నేను విశ్వాసులమని చెప్పుకుంటూ ఉన్నాం. 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కానీ మనం మాత్రం ఇంకా మేల్కొనే పరిస్థితులు. Thousands of assemblies are there. 1000 కొలది సంఘాలు ఉన్నాయి. Not only Hebron Assembly, State Baptist, Methodist, Lutheran, whatever you call. హెబ్రోన్ సహవాసమే కాదండి, ఏ డినామినేషన్ లో ఉన్న బాప్టిస్ట్, మెథడిస్ట్, లూథరన్ ఏదైనా తీసుకోండి. Everywhere problems. ప్రతి దగ్గర సమస్యలే ఉన్నాయి. When you carefully analyze the situation, only one thing, weak things are eating away the strong things. Some murmuring will come, everything will be out. That's all. జాగ్రత్తగా కనుక మీరు పరిశీలన చేసి దీన్ని గమనించినట్లయితే ప్రతి దగ్గర కూడా చాలా బలహీనమైన సంగతులు వచ్చి బలమైన వాటిని అన్నింటినీ కూడా తినివేస్తున్నాయి. ప్రతి దగ్గర ఇదే సమస్య. For 1 week if you are not given a message, finish, it is gone. ఒక వారం గనక మీరు పరిచర్యలో వర్తమానం చెప్పమని మీకు ఇవ్వకపోతే ఇంకా అయిపోయిన సంగతి. For 1 week if suppose somebody won't say praise the Lord, finish next week. ఒక వారం గనక మీకు ఎదురుపడి ఎవరైనా ప్రైజ్ ద లార్డ్ చెప్పలేరు అంటే ఇంకా అయిపోయింది మీ సంగతి. Minor things. ఇవన్నీ చాలా చిన్న విషయాలు. Any problem in any assembly, if you go to the root of the problem, it is a very minor thing. ఏ సహవాసంలో అయినా ఏ సమస్య గురించి అయినా గానీ మీరు అసలు అది ఎలాగా ఆరంభమైంది అని మీరు పరిశీలించి దాని లోతులోకి వెళ్తే అసలు దానికి కారణము చాలా చిన్న కారణం. Everybody will laugh at it because of this such a big rift in the assembly. ఇంత చిన్నదానికై ఈ సంఘం అంతా కూడా ఇలా చీలిపోయింది అంటారు. Yes, weak things are eating away strong things. అవునండి, బలహీనమైనవి బలము గల వాటిని తినివేస్తున్నాయి. Now we are going to see what are these weak things. ఇప్పుడు మనము ఈ బలహీనమైనవి ఏంటో చూద్దాం. What are the strong things? ఈ బలమైనవి ఏంటో చూద్దాం. So one strong thing and one weak thing, like that we will go. ఒక బలమైనది ఒక బలహీనమైనది ఈ విధంగా మనం ధ్యానించుకుందాం. Then you may be having a question. అప్పుడు మీకు ఒక ప్రశ్న ఉంటది, ఇప్పుడే వదలవా అని. I will take only 2 more weeks apart from the next week's holiday. వచ్చే వారము నేను ఇక్కడ ఉండను కాబట్టి దాని తర్వాత ఉండే 2 వారాల్లో వీటి గురించిన ధ్యానం నేను ముగిస్తాను. మీరేమి 8 weeks will be over. దాంతో 8 వారాలు నాకు కేటాయించబడింది, ముగిస్తుంది. Yes, that's always good for you, for me also. అది మీకు మంచిదే, నాకు మంచిదే. Change is the law of life. Dr. Sarvepalli Radhakrishnan said, change is the law of life. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన ఏమన్నారంటే మార్పు అనేది
మన జీవితాల్లో ఉండవలసిన నియమం. Yes, that's why we are going on changing. అందుకనే మనం మారుతూనే ఉంటున్నాం. Once upon a time, bell bottom pants were there. ఒకప్పుడేమో కింద బెల్లులు కట్టినట్టు ప్యాంట్లు ఉండేవి, ఏనుగులాగా, బోధకాల్లాగా. కింద బోధకాలకు వచ్చినట్టుగా ఉండేవి. Up to knee it is tight, and from there it is like an elephant leg. మోకాల వరకు ఏమో చాలా బిక్సుగా ఉండి అక్కడి నుంచి ఏనుకాలకు వేసినట్టుగా ఉండేది. Change after that some narrow cut. దాని తర్వాత సన్నగా చేశారు. That means అంటే you have to sit and has to pull the pant. That is narrow cut. You cannot, because if you bend everything is gone. అవి ఎంత సన్నగా చేయబడ్డాయంటే మీరు తీసుకోవడానికి ఇంకా వీలు పడదు. మీరు ఎక్కడైనా కూర్చుంటే ఎవడో వచ్చి లాగాల. Then after that jean pants. దాని తర్వాత జీన్ ప్యాంట్లు అన్నారు. ఎంతసేపు ఉతికినా మురిగిపోదు, సబ్బు అరగదు, మురికి వదలదు. అది ఎంతసేపు ఉతికినా గానీ సబ్బు అరిగిపోతుంది కానీ మురికి వదలదు. అరగదు, సబ్బు కూడా అరగదు. వై? ఎందుకు? స్టోన్ వాష్. అదంతా స్టోన్ వాష్ కాబట్టి స్టోన్ అరగదు, మురికి వదలదు. ఆ స్టోన్ వాష్ జీన్ ప్యాంట్లు అని ఉంటాయి, దానికి ఇంకా ఈ సబ్బు అరగదు, మురికి వదలదు. సో ఆఫ్టర్ దట్ జీన్స్ హ్యావ్ కమ్. దాని తర్వాత ఈ జీన్స్ వచ్చినాయి. దెన్ ఆఫ్టర్ దట్ ఇన్ జీన్స్ ఆల్సో అరిగిపోయిన జీన్స్ హ్యావ్ కమ్. దాని తర్వాత వార్న్ అవుట్, అరిగిపోయిన మాసిపోయిన జీన్స్ వచ్చినాయి. చిన్నప్పుడు అలాంటి తీసుకుంటే చితక తిట్టివారు మమ్మల్ని. Now it became a fashion and very costly. సహోదరులు చిన్నప్పుడు అట్లాంటి వేసుకున్నప్పుడు భయంకరంగా తిట్టేవారు. Here some white will be there, here blue, there white. ఇప్పుడేమో అంతా దాన్నే ఫ్యాషన్ గా వేసుకొని తిరుగుతున్నారు. అరిగిపోయిన ప్యాంట్స్, అరిగిపోయిన మాసిపోయిన ప్యాంట్లు. Now latest, ఇప్పుడు కొత్తగా ఉన్నవి చిరిగిపోయిన ప్యాంట్లు. చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటున్నారు. చేంజ్ ఇస్ ది లా ఆఫ్ లైఫ్. నాగేశ్వరరావు గారికి నవ్వు వస్తుంది. మార్పు అనేదే జీవితంలో నియమము. దేవునికి స్తోత్రం, పెద్దలు మారలేదు, చిరిగిపోయి. ఓకే, నౌ సీ హియర్ we are going to see what are the strong things in the life of a believer. ఒక విశ్వాస జీవితంలో 4 బలమైన సంగతులు ఏంటి అనే చూద్దాం. Number 1, మొదటిది the cloud. మేఘము. What the cloud speaks of. ఈ మేఘము దేని గురించి మాట్లాడుతుంది? Many of us know it. చాలా మందికి తెలుసు. Because we have heard many messages on this. దీని మీద ఎన్నో వర్తమానాలు మనం వినే ఉంటాం. In Exodus chapter 13, నిర్గమకాండము 13వ అధ్యాయంలో verses 21 and 22, 21-22 వచనాల్లో, 13th chapter Exodus, నిర్గమకాండము 13వ అధ్యాయం 21 and 22, 21-22 అండి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములో to lead them. వారిని నడిపించుటకై. The cloud is leading them. ఈ మేఘము వారిని నడిపిస్తూ ఉంది. Because for the first time they have entered into the wilderness. Nobody knows the way. ఎందుకంటే మొదటిసారి వారు అరణ్యములోకి ప్రవేశించారు, ఎవరికి కూడా అక్కడ దారి తెలియదు. It is a big desert, big wilderness. అది చాలా పెద్ద అరణ్యము. All these years, more than 400 years, they were there in Egypt. They were slaves. They never crossed Red Sea. గతించిన సంవత్సరాలన్నీ కూడా చూస్తే అంటే బహుశా 400 సంవత్సరాలు వాళ్ళ ఐగుప్తు సామ్రాజ్యంలో బానిసలుగా, దాసులుగా అక్కడే ఉండినారు. వాళ్ళు అక్కడ దాటి బయటికి ఎప్పుడు రాలేదు. They never knew what is freedom in their lives. వారి జీవితాలలో స్వేచ్ఛ, స్వాతంత్రం అంటే ఏంటో తెలియదు. Still morning till evening, even night times also, the Egyptians were troubling them so much. ఉదయకాలం ఏంటి, సాయంకాలం ఏంటి, రాత్రి సమయంలో కూడా ఐగుప్తీయులు వాళ్ళని ఎంతగానో వేధిస్తూ ఉన్నారు. So first time they have come to the wilderness. ఇప్పుడు మొదటిసారి వాళ్ళు అరణ్యంలోకి వచ్చినారు. And God said, you go to the land of Canaan. దేవుడు అన్నాడు కదా, మీరు కనాను దేశంలోకి వెళ్ళండి అన్నాడు. What is the way? దానికి దారి ఎక్కడ? Which is the way? అసలు దారి ఎటువైపు? Which way I have to go? నేను ఏ దారిలో వెళ్ళాలి? Nobody knows the way. అంటే దారి ఎవరికి తెలియదు. So for that what God has given is the cloud to lead them. దాని కొరకు దేవుడు ఏమి ఏర్పాటు చేసినాడంటే వారిని నడిపించుటకై మేఘము. Yes, in the wilderness journey. అవునండి, అరణ్యపు ప్రయాణంలో What is going to lead us? ఏది మనల్ని నడిపించేది? After you are born again, మీరు తిరిగి జన్మించిన తర్వాత you may not be knowing the Bible so much.
మీకు బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు ఎక్కువగా తెలియకపోవచ్చు. Who will lead us? మరి దాన్ని మీకు ఎవరు వివరిస్తారు? That's why many Bible teachers, they compare cloud with the will of God. అందుకనే చాలా మంది బైబిల్ బోధించే ఉపాధ్యాయులు గాని బైబిల్ బోధకులు వాళ్ళు ఈ మేఘమును దేవుని చిత్తముతోటి పోలుస్తారు. Yes. In this wilderness journey in our Christian life, the will of God, for everything we will ask God, Lord, what is your will? About a college seat, about the course to take, about the job to join, whom to marry, where to settle. For everything, for every minor and major thing, we will be asking the will of God for guidance. అవునండి, ఈ అరణ్య ప్రయాణములో అంటే ఒక విశ్వాసి యొక్క జీవితంలో ప్రతి దానికి కూడా మనం దేవుని చిత్తం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎక్కడ జాయిన్ అవ్వాలి, నేను ఏం కోర్స్ చదువుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఏ విధంగా సెటిల్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా దేవుని చిత్తము ఏంటి అని తెలుసుకుంటూ ఉంటాం. Yeah, many times we have quoted what Brother Bhat Singh said. చాలా సార్లు కూడా సహోదరుడు భక్త్ సింగ్ గారు ఏమైతే చెప్పారో అది గుర్తు చేసుకుంటూ ఉంటాం. The highest privilege of a child of God is to know and to do the will of God. ఒక విశ్వాసికి ఉన్న అతి ఉన్నతమైన ఆధిక్యత ఏంటి అంటే దేవుని చిత్తమును ఎరుగుట, దేవుని చిత్తమును చేయుట. Why? ఎందుకు? Because the will of God will lead us in the right direction. ఎందుకంటే దేవుని చిత్తము మాత్రమే మనలను సరైన మార్గములో నడిపిస్తుంది. The God who knows the ending from the beginning, he will never commit a mistake. ఎందుకంటే ఆరంభము నుండే అంతమును ఎరిగిన దేవుడు ఆయన తప్పెప్పుడు చేయడు. And the Lord is ready to guide every step of a good man, a child of God. Psalm 37:23. కీర్తనలు 37:23లో ఉన్న మాట, యథార్థవంతుని నీతిమంతుని మార్గం అడుగులను స్థిరపరిచే దేవుడు ఆయన. The will of God is the safest thing for a believer. ఒక విశ్వాసికి దేవుని చిత్తం అనేది ఎంతో భద్రతను కలిగించే. So God has given the cloud to lead them in the wilderness, both day and night. అంటే రాత్రి పగలు కూడా వారిని నడిపించుటకై దేవుడే ఈ ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యములో ఈ మేఘమును ఇచ్చినాడు. Sometimes what happens? కొన్నిసార్లు ఏమవుతుందంటే, though you are in the will of God, sometimes you have to face problems. మీరు దేవుని చిత్తములో ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మీరు సమస్యలు ఎదుర్కోవాలి. Why God allow those trials or problems in our lives in spite of we being in the will of God? మనము దేవుని చిత్తములో ఉండి కూడా దేవుడు అటువంటి సమస్యలను శ్రమలను ఎందుకు అనుమతిస్తాడు? To increase our faith. మన విశ్వాసాన్ని పెంచడానికి. God never wants us to continue only in elementary level. The desire of God is we must go to high school, to the college, to the university, to a doctorate study or postdoctoral. See, in faith also we must grow. Little faith, great faith, strong faith, full of faith. So many degrees are there. దేవుడు ఎప్పుడు కూడా మనం ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉండాలని కోరడు. ఆయన మనం ఎదుగుతూ ఉండాలి. ఆత్మీయంగా మనము ప్రాథమిక దశలో నుంచి ఉన్నత పాఠశాల, అక్కడి నుంచి డిగ్రీ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అలా ఉన్నతంగా ఎదుగుతూ ఉండాలన్నట్టుగానే మన విశ్వాసంలో కూడా అంచెలంచెలుగా మనం ఎదుగుతూ ఉండాలి. సో విశ్వాసము, గొప్ప విశ్వాసము, మేలైన విశ్వాసము, ఇంకా అధికమైన విశ్వాసములోకి మనం ఎదుగుతూ ఉండాలి. There are so many degrees of faith in the life of a believer. ఒక విశ్వాస జీవితంలో అనేక విశ్వాసపు స్థాయిలు ఉంటాయి. Jesus said his faith is strong. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా, ఈయనకు బలమైన విశ్వాసం ఉంది. And to some people, great is thy faith. కొంతమందికి ఏమో మీ విశ్వాసము గొప్పది. When it came to Stephen, full of faith. స్టెఫన్ దగ్గరికి వచ్చినప్పుడైతే ఈయన విశ్వాసంతో నిండినవాడు. And he saw Peter, "O ye of little faith." పేతురు దగ్గరికి వచ్చి విశ్వాసము లేని అల్ప విశ్వాసి అన్నాడు. Yes, by seeing some people no faith, that is 0 marks. కొంతమందిని చూసినప్పుడు వాళ్ళకి 0 అసలు విశ్వాసము లేని వాళ్ళారా. So there are different degrees in our Christian life as far as our spiritual characteristics are concerned. ఆత్మీయమైన గుణశీలాన్ని గనక గుణ లక్షణాలను గనక మనం పరీక్షించినట్లయితే ఒక విశ్వాస యొక్క జీవితంలో వివిధ స్థాయిల్లో మన విశ్వాసపు స్థాయి ఉంటుంది. So before promoting to a higher standard, as we are having some annual examination in every class, before he
keeps us in a higher degree of a spiritual quality, God will put a test, though you are in the will of God. అందుకనే మనం చదువుకునేటప్పుడు ఎలాగైతే మనకి పరీక్షలు ఉంటాయో, ఆ పరీక్షల్లో ఉత్తీర్ణమైన తర్వాత మనం ఎలాగైతే మరి ఒక ఉన్నతమైన తరగతిలోకి మనం ప్రవేశించగలుగుతామో, దేవుడు కూడా మనల్ని ఉన్నతంగా హెచ్చించే ముందు, ఆ హెచ్చించే ముందు పెట్టే పరీక్ష మన విశ్వాసం పరీక్ష. The disciples started according to the word of God, yet there was a storm. యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులు వారి విశ్వాసములో According to the word of God, దేవుని వాక్యానుసారంగా వారు ఆరంభించినప్పటికీ కూడా వారు తుఫానును ఎదుర్కొన్నారు. yes, Jesus himself said, go to the other side. యేసుక్రీస్తు ప్రభువారే ఆయన స్వయంగా వారితో చెప్పారు, మీరు ఆ దరికి వెళ్ళండి. Yes, in obedience to the word of God, though they are tired, they started their sailing, yet there was a big storm. అయితే వారు అలసిపోయినప్పటికీ వాళ్ళు ఈ దేవుని మాటకు విధేయత చూపించడానికి, వాళ్ళు దేవుని మాట విధేయత చూపిస్తూ వాళ్ళ ప్రయాణం ఆరంభించినారు. ఆ మాట వినినప్పటికీ కూడా వాళ్ళు తుఫానును ఎదుర్కొన్నారు. But wonderful about the thing about the will of God is, అయితే దేవుని చిత్తము గురించిన అద్భుతమైన సంగతి ఏంటంటే, when you are in the will of God, మీరు ఎప్పుడైతే దేవుని చిత్తంలో ఉంటారో, when you are going forward, మీరు ఎప్పుడైతే అలాగ ముందుకు కొనసాగుతుంటారో, suddenly some problem, some trial may come. ఏదో అకస్మాత్తుగా ఏదో ఒక పరీక్ష లేకపోతే సమస్య వస్తుంది. At that time, ఆ సమయంలో the very will of God not only will be your guide, it will be your protection also. ఈ దేవుని చిత్తం ఏదైతే ఉందో ఆ సమయంలో ఆ దేవుని చిత్తం మిమ్మల్ని నడిపించడమే కాకుండా ఆ దేవుని చిత్తమే మిమ్మల్ని సంరక్షించి కాపాడుతుంది. Last night in the prayer meeting in Hebron, I shared this a little bit about the cloud. నిన్నటి దినాన హెబ్రోన్ లో జరిగిన సంఘ ప్రార్థనలో ఈ మేఘము గురించి కొద్దిగా అక్కడ ధ్యానంలో పంచుకున్నాను. And so, what the cloud did at the time of trouble, ఇప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు ఈ మేఘము ఏం చేసింది? suddenly they saw the Egyptians are, after these people. వాళ్ళు అకస్మాత్తుగా ఈ ఐగుప్తీయులందరూ కూడా వీళ్ళని తరుముకుంటూ వస్తున్నట్టుగా చూశారు. Before them the Red Sea is there. ఎదురు ముందు చూస్తే ఏమో అక్కడ ఎర్ర సముద్రం ఉంది. Behind them the Egyptian army is there. వెనకాల నుంచి ఏమో ఈ ఐగుప్తు సైన్యం వస్తున్నారు. Either side bushes are there. It is the wilderness, thick jungle. అటువైపు కూడా అటు ఇటు చూస్తే అంతా పొదలతోటి ఉన్న అదంతా అరణ్యములాగా They are ఉంది. not one or two people, lakhs of people are there. ఒకటి రెండు ఉన్నట్టు కాదండి, అక్కడ లక్షల కొద్ది ప్రజలు ఉన్నారు. What to do? ఏం చేయాలి? Lord, according to the cloud we have come out. అయ్యో ప్రభువా, మీ యొక్క మేఘానుసారం నేను నడిపింపులో వచ్చాం. Now there is a life threatening problem. ఇప్పుడేమో ఇక్కడ మాకు ప్రాణానికే ముప్పొచ్చేటట్టుగా సమస్య వచ్చింది. Then what God has done? అప్పుడు దేవుడు ఏం చేశాడు? 14th chapter, 14వ అధ్యాయం 19 and 20. 19-20 వచనాలు. Yes, what the cloud has done. ఇక్కడ మేఘము ఏమి చేసింది? What the will of God, how it helped these Israelites. అంటే దేవుని చిత్తము ఈ ఇశ్రాయేలీయులకు ఎట్లాగా సహాయపడింది? 14th chapter, 14వ అధ్యాయం verses 19 and 20. 19-20 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. నెక్స్ట్, ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి ముందు నుంచి పోయి వారి వెనుక నిలిచెను. What does it mean? దాని అర్థం ఏంటి? Darkness to the Egyptians and light to the Israelites. అంటే ఈ ఐగుప్తీయులందరికీ కూడా అంధకారములాగా మారిపోయి ఈ ఇశ్రాయేలీయులకేమో గొప్ప వెలుగులో వాళ్ళు ప్రయాణం చేయడానికి ఉండింది. Yes, the very cloud, it has gone back. Is it not a wonder? అవునండి, ఈ మేఘమే ఆ మేఘమే వారి ముందు నడిపిస్తున్న మేఘము వెనక్కి వెళ్ళిపోయింది. And it should be above their heads, but it has come in between. It has come down in between the Egyptians and the Israelites. ఈ మేఘము ప్రతి ఒక్కరి వారి నెత్తి పైన ఉండవలసింది, అది వెనక్కి వెళ్లి ఈ ఇశ్రాయేలుకి ఐగుప్తులకి మధ్యలో ఉండింది. They are not able to see anything. The Egyptians, it was darkness to them. ఆ ఐగుప్తులకి అంతా అంధకారము చీకటిలాగా అయిపోయి వాళ్ళకి ముందు ఏముందో ఏమి చూడలేకుండా ఉండిపోయారు. The will of God, it was showing the right way to the Israelites. ఇశ్రాయేలీయులకు ఈ దేవుని చిత్తము సరైన మార్గముని చూపిస్తూ ఉంది. The will of God is in the word of God. దేవుని చిత్తము అనేది దేవుని వాక్యములో ఉంది. For a New Testament believer, the will of God can be found in the word of God. ఈ నూతన నిబంధన విశ్వాసికి దేవుని చిత్తము
ఎక్కడుంటుంది అంటే దేవుని వాక్యంలో That's why the psalmist is writing, your word is a lamp unto my feet and a light unto my path. అందుకనే కీర్తనాకారుడు రాస్తున్నాడు కదా, నీ వాక్యము నా పాదమునకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. The cloud was giving light to the Israelites. ఈ మేఘమే ఇశ్రాయేలుకేమో వెలుగు ఇస్తుంది. Brothers and sisters, సహోదర సహోదరి, what a wonderful thing God has given. What a strong thing God has given for our guidance and in the time of trouble for our protection also. మనకు ఎదుర్కొంటున్న సమస్యలో భద్రత కొరకు, లేకపోతే మన నడిపింపు కొరకు ఈ దేవుడు మనకు ఎంత అద్భుతమైన Thing. ఈ మేఘము అనేది చాలా బలమైనది. Then how to find the will of God? This is the biggest question in the young hearts, equally the old hearts also. యవనస్తులైన హృదయాలలో గాని అలాగే పెద్దవారి హృదయాల్లో కూడా ప్రతి ఒక్కరికి ఉండే పెద్ద ప్రశ్న ఏంటి అంటే, ఈ దేవుని చిత్తము కనుగొనడం ఎట్లాగా? Hundreds of youth meetings I spoke. వందల కొద్ది యవనస్తుల కూడికలో సహోదరులు మాట్లాడుతూ ఉండినారు. And when we ask the people to ask any questions or any doubts, 2-3 questions are common in every meeting. ఈ మీటింగ్లకు ఉంటే మమ్మల్ని అడగండి, చిట్టులు రాసి ఇవ్వండి అంటే, ఈ ఉన్న కూడికలన్నిట్లో కూడా 3-4 ప్రశ్నలు మాత్రము అందరి దగ్గర ఒకటే ఉంటాయి. Why? ఎందుకు? Because some important questions will be there in every exam. They will be there. If you see the old question papers, in every question paper that question will be there. ఎందుకంటే కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలు చదువుకున్న వారు గమనిస్తే, మీరు పాత సంవత్సరాలలో ఉన్న ప్రశ్న పత్రాలు చూస్తే కూడా కంపల్సరీ క్వశ్చన్స్, ఈ కంపల్సరీగా ప్రాముఖ్యమైన ప్రశ్నలు అనేవి అవి వస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి వన్ క్వశ్చన్ ఈస్, ఒక ప్రశ్న, మెనీ యంగ్ పీపుల్ విల్ ఆస్క్, హూ ఈజ్ కాయిన్స్ వైఫ్? దిస్ ఈజ్ ఎ క్వశ్చన్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ ఆమ్ హియరింగ్. ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్స్ వైఫ్ ఓన్లీ. చాలా మంది యవనస్తులు ప్రతి కూడికలో కూడా ప్రశ్నలు ఏమన్నా అడగండి అంటే వారు రాసే ప్రశ్న, కయీను భార్య ఎవరు? సహోదరులు చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇతరుల భార్య గురించే ఆశ కలిగి ఉన్నారని గమనిస్తూ ఉన్నారు. Who is Cain's wife? ఈ కయీను భార్య ఎవరు? And secondly, రెండవది, okay, I will make it short because Brother Nageshwara is looking very like a lion. ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను. So one of the questions is how to find the will of God. దాంట్లో ఒక సాధారణంగా అడుగుతున్న పదే అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, దేవుని చిత్తము కనుగొనుట ఎట్లా? Some people in a genuine way to find the will of God, they will ask. Some people have already committed a mistake to check their status and they will ask. కొంతమంది ఏమో నిజంగానే మనస్ఫూర్తిగా వాస్తవంగా దాని సమాధానము తెలుసుకోవాలని అడుగుతారు. కొంతమంది ఏమో అప్పటికే జీవితంలో పొరపాటు చేసేసి some decision they have taken, ఏదో తీర్మానం తీసేసుకుంటారు. So what brother will tell, they wanted to check whether they are in line with that message or they are against that message. ఆ పొరపాటును బట్టి సరే సహోదరుడు గనుక దీనికి జవాబు చెప్తే అప్పుడు వాళ్ళు పరీక్షించుకొని నేను దానికి సరిగ్గా ఉన్నానా లేదా అని చూసుకోవడానికి అడుగుతుంటారు. How to find the will of God? ఇప్పుడు దేవుని చిత్తము కనుగొనుట ఎట్లా? You must have heard so many messages also. It may be repetitive to some people. ఈ శీర్షిక మీద అనేకమైన వర్తమానాలు మీరు వినుంటారు. కొంతమందికి ఇది మళ్ళీ తిరిగి చెప్తున్నట్టుగా అవ్వచ్చు. In the will of God there are 2 parts, like the second coming of Lord Jesus Christ. దేవుని చిత్తములో అవి 2 భాగాలు ఉన్నాయి. దేవుని రాకడలో 2 సంగతులు ఉన్నట్లుగా. One is, ఒకటి ఏంటంటే the general will of God for every child of God. ప్రతి విశ్వాసకి కూడా జనరల్ విల్, అందరి కోసము కావాల్సిన చిత్తము. దట్ ఈస్ జనరల్ విల్. ఎవ్రీ బోర్న్ అగైన్ పర్సన్ హ్యాస్ టు ఒబే దట్. అంటే ప్రతి తిరిగి జన్మించిన విశ్వాసి ఆ యొక్క దేవుని చిత్తాన్ని వారు విధేయత చూపించవలసిందే. యు మే బి ఎనీబడి బిలాంగింగ్ టు ఎనీ కంట్రీ, మ్యాన్ ఆర్ ఉమెన్, యు హావ్ టు ఒబే. ఇట్ ఇస్ ద జనరల్ విల్ ఆఫ్ గాడ్. మీరు ఎవరైనప్పటికీ సరే, మీరు పురుషుడా స్త్రీయా ఏ దేశానికి చెందిన వారైనప్పటికీ కూడా ఈ సర్వసాధారణమైన
ఈ దేవుని చిత్తానికి మీరు విధేయులై ఉండవలసిందే. And the second is ఇప్పుడు రెండవది ఏంటంటే the will of God for your personal life. మీ వ్యక్తిగతమైన జీవితానికి దేవుని చిత్తము. One or two examples may clarify it. Many of you know it also. ఒకటి రెండు ఉదాహరణలు చెప్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా, కొంతమందికి తెలిసే ఉంటది. For example, ఉదాహరణకి a born again person has to marry a born again person. That is the general will of God. Every believer has to follow it. సర్వసాధారణ దేవుని చిత్తము అని గమనించినప్పుడు ఒక తిరిగి జన్మించిన విశ్వాసి తను వివాహము చేసుకోవాల్సి వచ్చినప్పుడు తిరిగి జన్మించిన వారినే వారు పెళ్లి చేసుకోవాలి. Exodus 2:1 says, a Levite went and married another Levite. That is Amram and Jochebed. నిర్గమకాండము 2:1. 2వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ లేవి వంశస్థుడు ఒకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను అని చెప్పబడుతుంది. That is be ye separate. Be ye separate. అంటే మీరు ప్రత్యేకంగా వేరుగా ఉండండి. There is no link between a believer and unbeliever. అంటే విశ్వాసికి అవిశ్వాసికి జోడు లేదు. So this is very clearly mentioned in the word of God. దేవుని వాక్యములో ఈ విషయాలు చాలా స్పష్టంగా చెప్పబడుతున్నాయి. Another name given to the general will of God is the revealed will of God. ఈ సర్వసాధారణమైన దేవుని చిత్తము అని ఏదైతే చెప్పుకుంటున్నామో దానికి ఇంకొక మాటలో ఏమంటారు అంటే దేవుడు బయలుపరిచిన ఆయన చిత్తము. The scriptures are shouting about it. అంటే లేఖనాలు అన్నిట్లో కూడా అవి చాలా బహిరంగంగా బిగ్గరగా చెప్తూ ఉన్నాయి. So for the general will of God you need not pray, Lord shall I marry a believer or unbeliever? You need not pray, it is over. అంటే ఈ సర్వసాధారణమైన దేవుని చిత్తము గ్రహించినప్పుడు ఆ చిత్తము తెలుసుకోవడానికి దేవుని దగ్గర ప్రార్థన చేయాల్సి పెళ్లి చేసుకోవాలా, నేను విశ్వాసిని పెళ్లి చేసుకోకూడదా అని మీరు అడిగేది లేదు. చేసుకోకూడదా కాదు, అవిశ్వాసిని చేసుకోవచ్చా, అవిశ్వాసిని చేసుకోవచ్చా అని అట్లాగా మీరు ప్రార్థన చేసే అవసరం లేదు. Because it is the revealed will of God. God will not change his word about it. ఎందుకంటే అది దేవుడు బయలుపరిచిన ఆయన చిత్తము ముందుగానే మనకు తెలుసు కాబట్టి ఆ చిత్తము దేవుడు మార్చడు. Many people will talk about it. చాలా మంది దీని గురించి మాట్లాడుతుంటారు. Anna, I loved a brother, I loved a sister. Kani, a person, not brother or sister. I loved a person, a boy, a girl. They are better than the people who are coming to the house of God. చాలా మంది ఏమంటూ ఉంటారంటే అన్నా నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, లేకపోతే నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఎందుకంటే దేవుని ఇంట్లో మందిరంలో ఉండే వాళ్ళకంటే వాళ్ళు ఇంకా చాలా మంచోళ్ళు అంటూ ఉంటారు. దేవుని మందిరములో లేకపోతే ప్రభువుని అంగీకరించిన వాళ్ళు మేబీ కమిటింగ్ 1 or 2 mistakes, but God's rule is very clear. దేవుని ఇంట్లో లేకపోతే ప్రభువు నమ్మిన వారు వాళ్ళేదో 2-3 పొరపాట్లేమో చేస్తారేమో గాని దేవుని చిత్తం ఏమై ఉందో అది స్పష్టంగా మనకి చెప్పబడి ఉంది. Why you are able to find some defects in the people of God? దేవుని బిడ్డల్లో మీరు వాళ్ళలో ఉన్న పొరపాట్లు ఎందుకు కనుగొనగలుగుతారు? Because already you loved some person to support your stand, you are scanning these lives. ఎందుకంటే మీరు అప్పటికే ఎవరో బయట వారిని ప్రేమించారు కాబట్టి దాంతో మీరు సమ్మతించడానికి ఇక్కడ వీళ్ళలో పొరపాట్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. Yeah, if I can show some fault in that brother or in that sister, okay, yes. నిజమేనమ్మా నువ్వు చెప్పేది. Some fellows will be there to support you. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏదో ఆ తప్పు ఈ తప్పు గనక చూపిస్తే అప్పుడు అందరు అనుకుంటారు అవును నిజమే నువ్వు చెప్తున్నది అని వాళ్ళ గురించి వాళ్ళ ఇష్టంతో చెప్తున్నారు. So you need not pray whether I have to marry a believer or unbeliever. This is the general will of God. A child of God must marry another child of God. If marriage is appointed by God for that particular person, for some of the lives God has not appointed marriage. అందుకనే విశ్వాసిని నేను పెళ్లి చేసుకోవచ్చా, అవిశ్వాసిని నేను పెళ్లి చేసుకోవచ్చా అని ప్రార్థనలో మనం అడగాల్సిన అవసరత లేదు. ఎందుకంటే అది దేవుడు ఇప్పటికే బయలుపరిచిన చిత్తము. కొంతమంది దేవుని చిత్తంలో ఉన్న వారికి వివాహము జరగవలసింది జరుగుతుంది, లేకపోతే కొంతమంది ఏకాంగులుగా దేవుని సేవకులుగా ఉండవలసి ఉంటుంది. దేవుని సేవకులు కాదు, దేవుని సేవకులు అందరూ పెళ్లి చేసుకున్నారు.
కొంతమందికి పెళ్లి దేవుడు ఏర్పాటు చేయలేదు, లైక్ అపోజిల్ పాల్ ఆర్ సమ్ పీపుల్ లైక్. కొంతమందికి దేవుడే పెళ్లి ఏర్పాటు చేయకుండా ఉంటారు. ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ టు ద లార్డ్ షల్ ఐ మ్యారీ దట్ పర్సన్, దిస్ గర్ల్, ఇఫ్ దే ఆర్ నాట్ బోర్న్ అగైన్, గాడ్ విల్ నాట్ ఆన్సర్ యువర్ ప్రేయర్. ద ఓన్లీ ఆన్సర్ గాడ్ గివ్స్ ఈస్ గో టు మై వర్డ్, ఇట్ ఈస్ ఆల్రెడీ రివీల్డ్. ఒకవేళ మీరు గనక తిరిగి జన్మించకుండా నేను ఫలానా వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవచ్చా ప్రభువా నాకు మీ చిత్తం బయలుపరచండి అంటే దానికి దేవుడు జవాబు చెప్పడు. ఎందుకంటే ఇది అప్పటికే బయలుపరిచిన చిత్తం ఏంటో వాక్యంలో ఉంది, వెళ్ళి చూసుకో అంటాడు. దట్స్ ఆల్, అంతే. బట్ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ పర్సనల్ లైఫ్? అయితే మీ వ్యక్తిగతమైన జీవితానికి దేవుని చిత్తం ఏంటి? యు హావ్ డిసైడెడ్ టు మ్యారీ ఎ బోర్న్ అగైన్ చైల్డ్. ఒక తిరిగి జన్మించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నావు. బట్ బిఫోర్ యూ దేర్ ఆర్ 6 or 7 ప్రపోజల్స్ కేమ్. అయితే మీ ముందు ఒక 6-7 ప్రపోజల్స్ ఉన్నాయి. బికాస్ బాయ్ ఈజ్ సో నైస్, గుడ్ లుకింగ్ అండ్ ఆల్సో వెరీ నైస్, హ్యాండ్సమ్. ఎందుకంటే అబ్బాయి చూడడానికి చక్కగా ఉన్నాడు, దిట్టంగా ఉన్నాడు. మా ఊర్లో మాట అది. yes he is good, చూడడానికి దిట్టంగా చక్కగా అందంగా ఉన్నాడు, డిగ్రీ ఈస్ దేర్, చదువుకున్నాడు, జాబ్ ఈస్ దేర్, ఉద్యోగం ఉంది. లైక్ దట్ 4 or 5 proposals came, then you have to pray, that is, Lord, what is your will for my personal life? అట్లాంటి వాళ్ళు ఒక 4 విషయాల గురించి మీ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ప్రభువా వీరిలో మీ చిత్తంలో ఉన్నవారు ఎవరు అని తెలుసుకోవడానికి ప్రార్థన చేయాలి. Because we cannot marry all the 4 people because police are all around us. ఎందుకంటే ఆ 4 వెళ్ళి పెళ్లి చేసుకోలేం. Why? పోలీసు వచ్చి పట్టుకుంటారు. So thing is, whom I have to marry? అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి? That is the will of God for your personal life. అది మీ వ్యక్తిగతమైన జీవితంలో దేవుని చిత్తము తెలుసుకోవడానికి. So you need not pray for the revealed or general will of God, it is already revealed, read the word of God. But for your personal life, whom to marry out of those 4 or 5 proposals, for that you have to ask God. అయితే బయలుపరిచిన దేవుని చిత్తం ఏదైతే ఉందో దాని గురించి మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆ చిత్తం ఏదైతే ఉందో దానికి విధేయత చూపిస్తూ ఉండాల్సింది. అయితే మీ వ్యక్తిగతమైన జీవితం కొరకు ప్రభువు దగ్గర ఆయన చిత్తం కొరకు కనిపెట్టాలి. Another example, ఇంకొక ఉదాహరణ, if you are born again, మీరు తిరిగి జన్మించినట్లయితే attending the assembly is the will of God, because very clearly written, Hebrews 10:25, not forsaking the assembling of saints. ఇప్పుడు ఒక సంఘానికి మీరు హాజరు అవడము లేకపోతే ఒక సంఘంలో మీరు కూడా సహవాసం కలిగి ఉండడము అది సర్వసాధారణమైన బయలుపరచబడిన దేవుని చిత్తము. If you are born again, you must go to the local assembly. మీరు తిరిగి జన్మించిన వాళ్ళైతే మీకు అక్కడ స్థానికంగా ఉన్న సంఘానికి మీరు వెళ్ళవలసిందే. You may be telling, oh, in our assembly very poor messages are given, but in the TV wonderful messages are there. So I want to sit before TV and I will enjoy the word of God. That those things are extra, they are not substitute to attend the house of God. అయితే మీరు మీ స్థానిక సంఘం గురించి అక్కడికి వెళ్తే అక్కడ వర్తమానాలన్నీ చాలా చప్పగా ఉంటాయండి, నేను అక్కడికి వెళ్ళలేను, అయితే టీవీలో చాలా బ్రహ్మాండమైన ప్రసంగాలు వస్తూ ఉంటాయి, అందుకని నేను ఇంట్లోనే కూర్చొని టీవీలో ఉన్న ప్రసంగాలే చూస్తాను అంటే మీరు ఆ దేవుని చిత్తం చేస్తున్న వారు కాదు. ఎందుకంటే ఈ దేవుని వాక్యంలో ఉన్న వాటిని మీరు మిగతా వాటితోటి మీరు సమంగా పరిగణించలేదు. Yes, fellowship, attending the house of God is the will of God. అవునండి, సహవాసము, దేవుని మందిరానికి హాజరు కావడం అనేది అది దేవుని చిత్తము. Now, ఇప్పుడు you have decided to attend the house of God. You have decided to attend the house of God. ఇప్పుడు మీరు ఒక దేవుని ఇంటికి రావడానికి నిశ్చయించుకున్నారు. But the problem is, ఇప్పుడు సమస్య ఏంటంటే around your house 10 houses of God are there. Around your house 10 churches are there. చర్చెస్. ఓకే, మీ ఇంటి చుట్టూరు గమనించినట్లయితే అక్కడ 10 మందిరాలు ఉన్నాయి. In this Sandhu one, in that Gondu another.
ఒక సందులో ఒకటి ఉంది, ఇంకో సందులో ఇంకోటి ఉంది. And before you one and another one. ఇంటి ముందు కూడా ఒకటి ఉంది, ఇంకా ప్రక్కకి వెళ్తే ఇంకోటి ఉంది. Now for what you have to pray? ఇప్పుడు దేనికోసం ప్రార్థించాలి? Shall I attend the assembly or not? You need not pray. You have to attend the assembly. నేను మందిరానికి వెళ్ళాలా వద్దా అని దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మీరు మందిరానికి అయితే వెళ్ళవలసిందే. But there are 4 assemblies too. Which assembly I have to go? Where you want me to attend? For that you have to pray. ఇది దగ్గర ఉంది, I will go. No, not like that. అయితే మీ చుట్టూరు 4 సంఘాలు ఉన్నాయి కాబట్టి నేను ఏ సంఘానికి వెళ్ళాలి దాని దేవుని చిత్తం తెలుసుకోవడానికి ప్రార్థించాలి. అంతేగాని దగ్గరుందా దూరం ఉందా అని ఆలోచించడం కాదు. Where I can grow spiritually. నేను ఎక్కడ ఆత్మీయంగా ఎదగగలను, where better results are coming. ఎక్కడ సరైన ప్రతిఫలం వస్తుంది. Yes, though it is a little bit far off from our house, we will join our children where wonderful results are there, the school. ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి ఒక స్కూల్ చాలా దూరంగా ఉన్నప్పటికీ కూడా అక్కడే సరైన ఫలితాలు వస్తాయని మన బిడ్డల్ని తీసుకెళ్లి దూరమైన అక్కడ జాయిన్ చేస్తాం. This is just beside my house, wonderful. Will you join there? ప్రక్కనే ఇంటి ప్రక్కనే ఒక స్కూల్ ఉంది, కానీ అక్కడ ఏం సరిగ్గా లేదు. ఇంటి ప్రక్కనే ఉందని చెప్పి పిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తామా? No. లేదు. We want the progress or growth of that child. ఎందుకంటే మనకి మన బిడ్డల యొక్క ఎదుగుదల వాళ్ళు హెచ్చు కావాలి. In a similar way, to which assembly where I can grow spiritually, where I can be edified, for that you have to pray. అదే విధంగా అసలు నేను ఎక్కడ ఆత్మీయంగా ఎదగగలను, నాకు ఆత్మీయ క్షేమాభివృద్ధి ఎక్కడ కలుగుతుంది, ఆ సహవాసం ఏంటి అని దేవుని చిత్తం తెలుసుకోవడానికి ప్రార్థన చేసుకోవాలి. Yes, God will answer. He is our loving Father. అవునండి, దేవుడు మన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి. ఆయన మన ప్రార్థనకు జవాబిస్తాడు. Sometimes before you close your prayer, God will answer. కొన్నిసార్లు ఇంకా మీరు ప్రార్థన ముగించక ముందే దేవుడు తన జవాబిస్తాడు. Before Elijah closed the prayer, the fire came from heaven. ఏలియా ఆయన ప్రార్థన ముగించక ముందే పైన పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చింది. Before they could finish the prayer meeting, Peter came and knocking the door. అసలు ఇక్కడ సంఘస్థులంతా కూడా వారి ప్రార్థన ముగించక ముందే పేతురు వచ్చి తలుపు దగ్గర తడుతున్నాడు. There are so many examples in the Bible. బైబిల్లో అటువంటి ఉదాహరణలు అన్ని చాలా ఉన్నాయి. It is up to God to answer immediately or after 1 week or after 1 month, sometimes after 1 year. I prayed for my marriage 5 years, being an eligible, educated, job, having job, bachelor. దేవుడు ఆయన వెంటనే జవాబు ఇవ్వాలా, ఒక నెల తర్వాత ఇవ్వాలా, ఒక సంవత్సరం తర్వాత ఇవ్వాలా, ఆ సమయం అంతా కూడా దేవుడే నిర్ణయిస్తాడు. నేను నా వివాహం గురించి, నేనంటే సహోదరుడు తన వివాహం గురించి. నువ్వెన్ని సంవత్సరాలు? 1. See, God is so gracious to you, me, because the name itself says God with us. సహోదరుడైతే తన వివాహం గురించి 5 సంవత్సరాలు. It is a 5-year plan. 5 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నారు. అప్పటికే దిట్టంగా అందంగా చదువుకొని డిగ్రీలతోటి ఉద్యోగం చేస్తూ ఉన్నప్పటికీ కూడా 5 సంవత్సరాల తర్వాత దేవుని చిత్తం బయలుపరచబడింది. It is up to God when to answer. He knows which time is best for us. ఎప్పుడు జవాబు ఇవ్వాలి, ఏ సమయము మనకి మంచిది అన్నది అది దేవునికి తెలుసు. So brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, if you want to know the will of God, a little bit clarification, some of you may be knowing, and I have given little bit clarification. ఈ దేవుని చిత్తము ఎలాగ తెలుసుకోవాలి అన్న దాని గురించి మీలో కొంతమందికి తెలిసే ఉంటది. అయినా సరే నేను ఇంకా దాని గురించి కొద్దిగా స్పష్టత ఇచ్చాను. In a similar way, some of the jobs are not for the Christians. అలాగే అంటే ఈ రీతిలోనే ఇంకొక ఉదాహరణ ఏంటి అంటే కొన్ని ఉద్యోగాలు అవి క్రైస్తవుల కొరకు కాదు. They will not help us to grow spiritually. ఆత్మీయంగా మనము ఎదగడానికి కొన్ని పనులు, కొన్ని ఉద్యోగాలు మనకి పనికి రావు. Yes, you have to weigh your job with your spiritual growth before joining the job. మీరు ఏ ఉద్యోగంలో అయినా సరే మీరు దాంట్లో జాయిన్ అవ్వక ముందు ఆ ఉద్యోగాన్ని ఒకవైపు, మీ ఆత్మీయతను ఒకవైపు వేసి తూకం చూడాలి. Because everything what we do every day, you have to examine your life compared to yesterday. Have I gone forward at least 1 inch in my spiritual life forward? అందుకనే మన జీవితంలో మనం ఏమి చేసినప్పటికీ కూడా, అది ఏ పని అయినప్పటికీ కూడా, అది నా ఆత్మీయ జీవితంలో నిన్నటికి సరిపోల్చి చూసుకుంటే ఈ రోజుకి కొద్దిగా అన్నా ఏదైనా ఎదుగుదల ఉందా అన్నది గమనించుకుంటూ ఉండాలి. Yes, in our selection also.
అవును, మనం ఎంపిక చేసుకునే విషయంలో Not కూడా only marriage, not the job, place of our stay, everything God is willing to guide every little thing. But many times we won't ask, we will take decisions, we will be jumping into not walking into problems, we will be jumping into problems. అందుకనే మనం ఒట్టి పెళ్లి గురించే కాదు, మన ఉద్యోగం గురించే కాదు, మన చిన్న విషయాల గురించే కాదు, ప్రతి దాని గురించి కూడా మనం దేవుని చిత్తాన్ని కనుక అడిగితే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. కానీ మనం అడగకుండా సొంత తీర్మానం తీసుకుంటాము. ఏదో సమస్యల్లోకి నడుచుకుంటూ వెళ్ళడం కాదు, సరాసరి దాంట్లోకి దూకి పడతాం. I am not telling you as a perfect man. Many times I have fallen with so many wounds, I am telling. నేనేదో చాలా పరిపూర్ణుణ్ణి, నేను అన్ని దేవుని చిత్తం తెలుసుకొని చేశాను అని మీకు చెప్తున్నట్టు కాదు. కానీ నేను కూడా అనేక పాఠాలు నేర్చుకొని అనేక సార్లు పడి లేచి మీకు అనుభవంతో చెప్తూ ఉన్నాను. Why I am telling? ఎందుకు చెప్తున్నాను? Because when there is a ditch, if somebody has fallen, to everybody he will tell, there is a ditch there, be careful. అక్కడ ఒక గుంట ఉందనుకోండి, దాంట్లో ఒకసారి పడినప్పుడు అప్పుడు దాని నుంచి బయటకు వచ్చినాక అందరికీ చెప్తాడు, అటు వెళ్ళగండి అక్కడ గుంట ఉంది అని చెప్తాడు. Same thing I am doing. అదే నేను మీకు కూడా చెప్తున్నా. Sufficient wounds are there in this 59 years of life. 59 సంవత్సరాల ఈ జీవితంలో, ఈ దేహంలో అనేకమైన గాయాలు తగిలినాయి. So many మచ్చలు are there. అందుచేతనే కనబడకుండా కలర్ షర్ట్ వేసుకుంటున్నాం. చాలా మచ్చలు ఉన్నాయి, మచ్చలు కనబడకూడదని కలర్ చొక్కా వేసుకున్నాను. మచ్చలు లేని వాళ్ళు తెల్ల చొక్కా వేసుకుంటారు. ఓకే, I always use it to play with my translators because my speakers always played with me. నేను తర్జుమా చేసేటప్పుడు ఆ బోధకులందరూ కూడా నాతోటి ఆడుకున్నారు కాబట్టి నేను కూడా నాకు తర్జుమా చేసే వాళ్ళతోటి ఆడుకుంటూనే ఉంటాను. Because till today all are good translators to me, knowing my bad English language. So thing is about the general will and the will of God for your personal life. God has given a cloud to a born again person. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ సర్వసాధారణమైన లేకపోతే బయలుపరచబడిన చిత్తము, లేకపోతే అది మనము విధేయత చూపించవలసిందే. వ్యక్తిగతమైన జీవితానికి మనము దేవుని చిత్తము తెలుసుకోవాల్సిందే. Cloud is a very strong thing. ఈ మేఘము అది చాలా బలమైనది. It will guide you in this wilderness journey. In the time of trouble, it will protect you. ఈ అరణ్యపు ప్రయాణంలో అది మనల్ని నడిపిస్తూ ఉంది. ఏదైనా సమస్య ఎదురవుతే ఈ మేఘమే మనల్ని కాపాడుతుంది. The time is over. We will continue later. సమయం ఇప్పుడు అయిపోయింది, మనము తర్వాత దీన్ని కొనసాగిద్దాం. Grace period of 5 minutes, like 5 marks also is over.